హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. సో వాళ్ళకి స్కూల్ సప్లైస్ అన్నీ కూడా కావాలి కాబట్టి వాల్మార్ట్కి వచ్చాం. ఇక్కడ వాల్మార్ట్లో ఫుల్ సందడి చాలా బాగుంటుంది. పిల్లలు మంచిగా వాళ్ళ బుక్స్, వాళ్ళ బైండర్స్ అని, పెన్సిల్స్ అన్ని, రబ్బర్లు అని, ఓ అబ్బా మస్తుగా ఉంటుంది. లోపల ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. చాలా బాగుంటుంది. మీరు వీడియో అంతా ఎంజాయ్ చేయండి. వాల్మార్ట్లో ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటాయి, ఎంత కాస్ట్ ఉంటాయి అన్నీ కూడా చూద్దాం. ఓకేనా? కమాన్. ఇది చూసారు కదా, ఇక్కడంతా కూడా స్కూల్ సప్లైస్ ఉంటాయి పిల్లలకి. వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కూడా పేరెంట్స్ని తీసుకొచ్చేసి కొనుక్కుంటూ ఉంటారు. చూడండి ఒకసారి ఎలా ఉంది మొత్తం. పిల్లలు చూడండి, ఫుల్ హడావుడిగా ఉన్నారు మొత్తం. సో మా వాళ్ళు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక్కడ ఏదో కొనుక్కుంటున్నారు. ఇక్కడ స్కూల్ సప్లైస్ అన్నీ కూడా సెక్షన్స్, డిఫరెంట్ సెక్షన్స్ చేసి పెడతారు. ఈ ఐల్లో వచ్చేసి పిల్లలకి ఇలా ఉంటాయి. క్రేయాన్స్, పెన్సిల్స్ కానీ, లేకపోతే ఈ మార్కర్స్ కానీ, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్పో మార్కర్స్ చూడండి ఎంత ఉందో. $10 ఉందంటే రఫ్గా 800 రూపీస్ అవుద్ది, ఇండియన్ రూపీస్. సో అలాగే లంచ్ బాక్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లంచ్ బాక్సెస్ సెక్షన్. ఇక్కడ చూసారు కదా, ఎలాంటి డబ్బాలు లాంటి వాటిలో వేసి పెడతారు అన్నీ. దీనికి సంబంధించినవి ఇవి కొద్దిగా తక్కువ ఉంటాయి అనమాట. 47 cents అట్లా ఉంటాయి. సో మొత్తం అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. చూసారు కదా పెన్సిల్స్ ఎట్లా ఉన్నాయో, ఈ డబ్బాలు వేసి పెడతారు. పెన్సిల్స్, ఎరేజర్స్, ఇక్కడ ఎరేజర్స్. ఈ డబ్బాలు అయితే ఫుల్ ఖాళీ, మొత్తం ఖాళీ, అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే కొద్దిగా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. ఇక్కడ ఆఫర్లో పెడతారు కాబట్టి అన్నీ తీసేసుకున్నారు మొన్నే. చూడండి ఇలా వేసి పెడతారు మొత్తం ఎంత కాస్ట్ అనేది. ఎవ్రీడే లో ప్రైజు 447 అని, 340, 374 అని, 594 అని అట్లా పెడతారు. ఇది వచ్చేసి 298 ఇవి. ఏంటంటే ఇవి సిజర్స్. ఎట్లా వాటి బొమ్మలు ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బొమ్మ ఉంటుంది. ఇక్కడ ఏం ఐటమ్ అని ఉంటుంది, దాని కాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏం ఐటమ్ ఉంటుంది, దాని కాస్ట్ ఉంటుంది. అట్లా ప్రతిదానికి వేసి పెడతారు. ప్రతిదీ కూడా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బుక్స్ అన్ని, కంపోజిషన్ బుక్స్, వైడ్ రూల్ బుక్స్. ఇవన్నీ ఈ డబ్బాల్లో పెట్టి పెడతారు. ఇవి ఇలా ఉంటాయి బుక్స్ అన్నీ కూడా. దాని కాస్ట్ వచ్చేసి 38 cents అంట. చాలా తక్కువ పెట్టారు. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి పుష్ పిన్స్. ఈ పుష్ పిన్స్ ఇవి $5, 400. అబ్బా ఇది వెరైటీగా ఉంది పుష్ పిన్ ఏదో. సో ఇవన్నీ కూడా వెరైటీ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. వాటి కాస్ట్ కూడా పెట్టి ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి టీచర్ ఆర్గనైజర్, మల్టీ కలర్డ్. సో ఈ డిఫరెంట్ మల్టీ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్గనైజర్స్. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది $10, రఫ్గా 800 రూపీస్. ఇది వచ్చేసి చిన్న బాస్కెట్ లాగా ఉంది. ఇందులో కూడా కొన్ని వేసుకోవచ్చు మనం ఏమైనా కావాలనుకుంటే. ఇది చూసారా, ఇవన్నీ వచ్చేసి ఇయర్ ఫోన్స్. ఇవన్నీ వైడ్ ఇయర్ ఫోన్స్. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇవి వచ్చేసి రఫ్గా $6 అట్లా ఉంది. అంటే 480 అట్లా ఉంది కాస్ట్. ఇది చూసారా, ఇది వచ్చేసి ఎయిర్ డ్రై క్లే. పిల్లలు ఆడుకోవటానికి కానీ వాటిలో వీళ్ళు జస్ట్ మనం మౌల్డ్లా ఒకటి చేసేసుకొని మనకు కావాల్సిన ఐటమ్ ఒకటి తయారు చేసుకుని గాలిలో పెడితే గట్టిగా అయిపోతాయి ఇవి. ఇది వచ్చేసి $6 అట్లా ఉంది. అంటే 480 రూపీస్ అట్లా ఉన్నాయి దీని కాస్ట్. ఇది వచ్చేసి బ్యాగ్ ట్యాగ్స్ అనమాట. ఇక్కడ మనం నేమ్ రాసుకోవచ్చు. వీటి మీద నేమ్స్ రాసుకొని మన బ్యాగ్స్కి ట్యాగ్ లాగా వేసేసుకోవచ్చు. ఇది ఈ కాస్ట్ కూడా ఇది $5 అట్లా ఉంది రఫ్గా. ఇది డిఫరెంట్ కలర్ పెన్సిల్స్ ఉన్నాయి, వెరైటీ పెన్సిల్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి టికెట్ కూపన్స్ లాగా అనమాట. టీచర్స్ ఎక్కువ ఇలాంటివి తీసుకుంటారు స్కూల్లో. తీసుకొని పిల్లలు కానీ కొద్దిగా మంచిగా చదువుతున్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా మంచి యాక్టివిటీస్లో ఉన్నా, లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇలాంటి టికెట్స్ ఇస్తారు. ఈ టికెట్స్ అన్నీ కూడా మనకి చాలా ఎక్కువ టికెట్స్ అయితే మనం లోపల ఏదైనా కొనుక్కోవచ్చు. సో టీచర్స్ ప్రతి అప్రిషియేషన్ లాగా టికెట్స్ ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్కి. ఈ పెన్సిల్స్ అవి వేసుకుంటారు కదా, ఆ బ్యాగ్స్ ఇవి $5 అట్లా ఉంది. ఇది పెన్సిల్ బాక్స్. చూడటానికి వాటర్ బాటిల్ లాగా ఉంది చూడండి. ఫస్ట్ వాటర్ బాటిల్ అనుకున్నా, కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇలా పిల్లలకి రబ్బర్స్ అని, సో వెరైటీ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇది చూసారా, పిల్లలకి వెరైటీగా స్కూల్లో బోర్ కొట్టింది అనుకోండి, ఇవి పెట్టుకొని నొక్కుంటా కూర్చోవచ్చు. ఇది కూడా పెన్సిల్ పౌచ్. ఇది ఇక్కడ చూడండి, ఇది పెన్సిల్ పౌచ్ కూడా భలే ఉంది వెరైటీగా.
ఇది పెద్ద మార్కర్స్ ఇవి. ఇది వచ్చేసి $6 అట్లా ఉంది, అంటే 480 అట్లా అవుద్ది రఫ్గా. ఇదేంటిది వెరైటీగా, ఏదో కలర్ పెన్సిల్ బాక్స్ అనుకుంటాను ఇవి. తర్వాత కలర్స్ పెయింటింగ్స్ చూసారు పైన, ఇవన్నీ కూడా కలర్ పెయింటింగ్స్ అట్లా. ఈ పెన్సిల్స్ వచ్చేసి ఇవి $447 ఇది. సో అంటే 500 అనమాట ఈ పెన్సిల్స్. తర్వాత ఈ బుక్స్ ఉంటాయి, రోల్డ్ బుక్స్, ఇది వచ్చేసి $4, 320 రూపీస్ ఇది. సో ఇవన్నీ కూడా బైండర్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ పెన్స్ ఇవి, ఇది వచ్చేసి $17 ఇవి. పెన్స్, పెన్సిల్స్, ఈ రబ్బర్ పెన్సిల్స్. సో పిల్లలు ఎంత హడావుడిగా ఉన్నారో. మొత్తం రేపు మండే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ హడావుడిగా బుక్స్ అన్ని కొనుక్కుంటూ ఉన్నారు ఇక్కడ. సో ఇవన్నీ వచ్చేసి ఫోల్డర్స్ ఇవి. సో ఇవన్నీ పేపర్స్గా నేను పెట్టుకోవడం కోసం ఫోల్డర్స్ ఇవి. ఇది వచ్చేసి $1.86 ఇవి. సో ఈ పైన వచ్చేసి 25 cents ఇవి, ఈ ఫోల్డర్స్ అన్నీ కూడా. ఇది చూసారా, ఇది వచ్చేసి ఎరేజర్ బోర్డు లాంటిది అనమాట. ఎరేజర్ ఉంది, మార్కర్ ఒకటి ఇచ్చాడు, బోర్డు ఇది మినీ ఎరేజర్ బోర్డు ఇది. ఇది పెట్టుకొని పిల్లలకి ఏదైనా నేర్పించాలని రాసుకోవచ్చు, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి $8, అంటే 640 రూపీస్ అట్లా ఉంది దీని కాస్ట్. ఇవన్నీ కూడా బైండర్స్. వీటిలో వచ్చేసి ఇక్కడ మెయిన్ బైండర్స్ వాడతారు. ఇక్కడ ఏంటంటే పిల్లలు బుక్స్ అన్ని పేపర్లన్నీ తీసుకొని బైండర్స్లో పెట్టుకొని డివైడర్స్ పెట్టుకొని వాటిలో ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కటి పెట్టుకుంటారు అనమాట. సో అంటే ఇలాంటి బైండర్స్ ఒకటి తీసుకొని దీంట్లో డివైడర్స్ పెట్టుకొని ఒక్కో సబ్జెక్ట్కి కొన్ని పేపర్స్ అట్లా పెట్టుకుంటారు. సో అలాగే ఆ మెథడ్ ఇక్కడ ఫాలో అవుతారు మొత్తం. ఏంట్రా అన్నీ అయిపోయినాయా కొంటాం? ఓకే, నీకు కావాల్సి కొన్నావా అవి? ఓకే. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా స్కూల్ బ్యాగ్స్ పిల్లలకి. సో వెరైటీ బ్యాగ్స్ ఉంటాయి, స్కూల్ బ్యాగ్స్. సో అందులోనే ఈ బ్యాగ్ చూడండి, దీని లోపలే హెడ్ ఫోన్స్ లాగా ఇచ్చారు. ఎంత కాస్ట్ ఇది? $22, రఫ్గా $23 కాస్ట్ ఉంది. సో ఈ బ్యాగ్స్ కొత్త వెరైటీగా వస్తున్నట్టుంది. ఈ బ్యాగ్తో పాటు ఈ హెడ్ ఫోన్స్, తర్వాత చిన్న పెన్సిల్ బాక్స్ లాంటిది బాగుంది. ఇవన్నీ లేడీస్కి, చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. అన్నిటికి కూడా హెడ్ ఫోన్స్ వస్తున్నాయి. సో ఇక్కడికి వచ్చేసి వాటర్ బాటిల్స్, మొత్తం అన్ని వాటర్ బాటిల్స్, వెరైటీ వాటర్ బాటిల్స్, ఇవన్నీ బాక్సెస్ ఇవి. చూసారా వాటర్ బాటిల్స్ ఎలా ఉన్నాయో? బాగున్నాయి కదా వాటర్ బాటిల్స్. వచ్చేసి $10, 800 అట్లా అవుద్ది కాస్ట్. సో ఇటు వచ్చేసి పిల్లలకి వాటర్ బాటిల్స్, ఇది స్టాండిల్స్ లాగా ఉంటాయి ఇవి. ఈ వాటర్ బాటిల్స్ వచ్చేసి $15 అలా ఉన్నాయి వాటర్ బాటిల్స్. ఇవన్నీ కూడా లంచ్ బాక్సెస్ ఇవి. ఇక్కడ వచ్చేసి క్యాలిక్యులేటర్స్ వచ్చేసి $10, $9 అట్లా ఉన్నాయి క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి సిజర్స్, ఇవన్నీ కూడా స్కూల్లో పిల్లలు వాడుకోవటానికి ఇవన్నీ. ఇక్కడ వచ్చేస్తే మనకి బుక్స్ ఉన్నాయి చూడండి, ఇవి జస్ట్ నోట్స్ లాంటివి రాసుకోవచ్చు ఇక్కడ. ఈ బుక్స్ స్పైరల్ బుక్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇవి వచ్చేసి స్టిక్కీ నోట్స్. ఇవి కూడా పిల్లలు ఎక్కువ కొంటూ ఉంటారు స్కూల్లో, స్టిక్కీ నోట్స్. తర్వాత ఇది వచ్చేసి ఎరేజర్స్, సార్ ఎరేజర్స్. తర్వాత ఇవి వచ్చేసి పెన్సిల్ క్యాప్స్ లాంటివి. ఇవి వచ్చేసి పెన్సిల్స్ ఇవన్నీ కూడా బుక్సే, చిన్న బుక్స్, పెద్ద బుక్స్. బుడ్డ స్టిక్కీ నోట్స్ ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇది $2 రఫ్గా. చిన్న స్టిక్కీ నోట్స్ ఇవన్నీ ఉన్నాయి. పిల్లలకి చాలా యూజ్ అవుతాయి స్కూల్లో, ఇవన్నీ కూడా అడుగుతారు. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, చూద్దాం పదండి ఒకసారి. ఇది వచ్చేసి పెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి అనుకుంటాను, బాగున్నాయి. పెన్సిల్ కానీ లేకపోతే మనకి సిజర్స్ కానీ అవి పెట్టుకోవడానికి. చిన్నప్పుడు మనం నొలక మంచం వేసుకొని పనుకునే వాళ్ళం కదా, అలా ఉంది. ఇది వెరైటీగా ఉంది. దీని మీద పనుకుంటే ఇప్పుడు ఇరిగిపోద్ది. సో ఇది $7, $8 అట్లా ఉంది కాస్ట్. ఇది వచ్చేసి ఇదంతా కూడా క్లియరెన్స్ సెక్షన్ ఇది. సో కొద్దిగా తక్కువలో ఉంటాయి ఇక్కడ క్లియరెన్స్లో. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి $10 ఇది. ఇంతకుముందు కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, క్లియరెన్స్లో పెట్టాడు కాబట్టి తక్కువలో ఉంటాయి ఇవి. ఇక్కడ ఎల్లో స్టిక్కర్ వేసారు చూసారా, ఎల్లో స్టిక్కర్ వేసారంటే క్లియరెన్స్ అని అక్కడ రాసి ఉంటుంది చూడండి, క్లియరెన్స్ అని. ఎల్లో స్టిక్కర్ వేసి ఇదంతా కూడా క్లియరెన్స్ అని. ఇది చూసారా, ఇది వచ్చేసి వైట్ పేపర్స్, మనం జిరాక్స్ తీసుకుంటాం కదా అవి, ఆ పేపర్లు ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదంతా కూడా ఆ సెక్షన్ ఇది. ఆ పైన వచ్చేసి కాస్ట్ పెడతాడు $6 రఫ్గా, అంటే 480 రూపీస్ అట్లా ఉన్నాయి.
ఒక బండిల్, ఒక్కొక్క బండిల్ వచ్చేసి కాస్ట్ అది. ఈ బండిల్ వచ్చేసి $480, $6 అవి. ఇది సూపర్ గ్లూ అంట. ఇది చూడండి ఎంత ఉందో, $4 ఉంది. ఇంకా $320 రూపీస్ ఇది. ఇది చూసారా, చిన్న ప్యాడ్ ఇది, ప్లాంక్ ఇది, చిన్న ప్లాంక్ మన ఎగ్జామ్స్ తీసుకెళ్ళడానికి క్లిప్ ప్లాంక్ ఇది. ఇది వచ్చేసి $2. ఇది వచ్చేసి ఇదంతా కూడా కలర్ కోడింగ్ లేబుల్స్ అనమాట ఇవి. అంటే మనం ఏంటంటే ఏమైనా ఇంపార్టెంట్ అనుకోండి సబ్జెక్ట్స్కి ఆ కలర్ కోడ్ ఇచ్చేసి పెట్టేసుకోవచ్చు. వాటి కాస్ట్ అవి కూడా తక్కువగా ఉన్నాయి, $2 అట్లా ఉన్నాయి ఇవి. ఇవంతా కూడా పెన్ సెక్షన్. ఇది పెన్స్ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి చూడండి ఇవి. సో జెల్ పెన్స్ ఉన్నాయి, బ్లూ పెన్స్ అని, పెన్సిల్ పెన్స్ అని, వెరైటీ ఉన్నాయి చూడండి. వీటి కాస్ట్ చూడండి ఎలా ఉన్నాయి, తక్కువ $4, $5, $6 లోపే ఉన్నాయి ఆల్మోస్ట్ పెన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా పెన్ సెక్షన్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి సిలికాన్ ఫింగర్ టిప్స్. ఈ పేపర్స్ మనం మామూలు జనరల్ పేపర్స్ తీసుకుంటాం కదా, అట్లా జస్ట్ పేపర్ ఎట్లా అంటాం కదా, ఏలు కట్ అవ్వకుండా ఇది ఫింగర్కి వేసేసుకొని తీస్తే మనకి ఏలుకి కట్ అవ్వదంట ఇవి. ఇవేమో మ్యాగ్నెటిక్ క్లిప్స్ ఇవన్నీ. ఇది బుల్డాగ్ క్లిప్స్ అంటవి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ అవన్నీ. ఎన్ని ఉన్నాయి చూడండి, వెరైటీ ఉన్నాయి అంతా. సో ఇవన్నీ కూడా స్కూల్ సప్లైస్. పిల్లలందరూ కూడా ఇక్కడ కొనుక్కున్నారు ఇప్పుడు దాకా. ఒకసారి చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మొత్తం. పిల్లలంతా కూడా ఇక్కడ కొనుక్కుంటా ఉన్నారు దాటి నుంచి. వాళ్ళంతా ఈ 2 వారాలు ఫుల్ బిజీగా ఉంటారు. సో డిఫరెంట్ ఐల్స్ ఉన్నాయి చూసారా, ఈ ప్లేస్ అన్నీ కూడా ఇక్కడే కొనుక్కుంటా ఉంటారు మొత్తం. సో మా వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కొనేశారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి స్కూల్ సప్లైస్ కావాల్సినవి కొన్నారు. సో షాపింగ్ అయితే అయిపోయింది పిల్లలతో. మొత్తం అన్నీ ఏం కావాలన్నీ కూడా స్కూల్ సప్లైస్ అన్నీ కొనేసాం, అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళేసి ఒక మంచి బిర్యానీ వేసి ఎంజాయ్ చేసి అటు తిరిగేసి ఇంటికి వెళ్ళిపోవటమే. చూడండి ఇవన్నీ కూడా ఇండియన్ రెస్టారెంట్స్ ఇక్కడ చాలా ఉంటాయి. ఇందులో మనం సెలెక్ట్ చేసుకుంది ఈరోజు హైదరాబాద్ కేఫ్. ఇది బాగుంటుంది, లాస్ట్ టైం కూడా వచ్చాం మేము, ఖచ్చితంగా వెళ్ళాలి ఇక్కడికి. హోటల్లో చూసారా ఎలా ఉందో యాంబియన్స్ అంతా, సూపర్గా ఉంటుంది ఇదంతా. సో మోస్ట్లీ మన ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి డిన్నర్ చేస్తుంటారు, లంచ్ చేస్తుంటారు, బాగుంటుంది ఇది. ఇవన్నీ కూడా సీటింగ్. ఇది చూడండి ఎంత బాగుందో యాంబియన్స్ అంతా. రాగి ప్లేట్లు చూసారు ఎలా ఉన్నాయో, రాగి ప్లేట్లు. ఈ గ్లాస్ వచ్చేసి ఇందులో ఇవి కూడా రాగి గ్లాసులు ఇవి. నోరూరించే చిల్లీ ఫిష్ చూడండి ఎలా ఉందో. సో మాది ఇంకా ఆర్డర్ ఉన్నాయి వెయిటింగ్. చిల్లీ ఫిష్ ఫస్ట్ తిందాం. బాగుందరా, తిన ఎంజాయ్. బాగుందనా? వేడి చికెన్ బిర్యానీ వెయిటింగ్, దీన్ని పట్టుబడదాం. సో బిర్యానీ వేడి బిర్యానీ తింటే సూపర్గా ఉంటుంది. సో ప్యారడైజ్ బిర్యానీ అయితే నిజంగానే మిస్ అయిపోతున్నాం. ఉన్నదాంతో అడ్జస్ట్ అవటం ప్రస్తుతానికి. అమ్మో ఎంజాయ్ చేయ బిర్యానీ. బాగుందా? స్టార్ట్ చేయి. సో ఇంకా ఆర్డర్ ఉంది ఇంకోటి మనకి, ఫ్రైడ్ పీస్ బిర్యానీ రావాలి. అది వచ్చేలోపు ఇది కానీ బిర్యానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ సూపర్గా ఉంది. సో వీకెండ్ అంటే ఒక మంచి బిర్యానీ వేస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.